నెల్లూరులో నో టొబాకో డే కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్ నిర్వహించింది. పొగాకు వల్ల వచ్చే అనర్థాలపై ప్రచారం చేస్తూ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఏసీ స్టేడియం వరకు ఆసుపత్రి సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నగర కమిషనర్ వైభవ్ నందన్ లాంఛనప్రాయంగా ప్రారంభించారు. అనంతరం నెల్లూరు ఏసీ స్టేడియంలో పొగ తాగటం వల్ల వచ్చే ఇబ్బందులపై కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ వివరాలు తెలియజేశారు. పొగ తాగటం వల్ల అనేక రుగ్మతలు వస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర కమిషనర్ వైభవ్ నందన్ నో టొబాకో డేని అందరూ ఆచరించాలని ఆయన కోరారు. కిమ్స్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో నో టొబాకో డే ర్యాలీని మరియు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, టొబాకో వలన అనేక రకాల వ్యాధులు, ముఖ్యంగా అతి ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ అనేటువంటిది టొబాకో వలన వచ్చి చాలామంది ప్రతి ఏటా చనిపోతున్నారు. లంగ్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే టొబాకోని విన్నానండి. టొబాకోను నమలడం కానీ, తినడం కానీ, త్రాగడం కానీ సరైనటువంటిది కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవగాహన ద్వారా టొబాకో వల్ల కలిగే ప్రమాదాలను తెలుసుకొని టొబాకో రహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. చేరుకునేటువంటి పొగాకు మచ్చల దగ్గర నుంచి మొదలుకొని అది తాగేటువంటి శరీరంలో రక్తనాళాలు కావచ్చు, గుండె కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, అలాగే రకరకాల క్యాన్సర్స్ కావచ్చు. నోటి క్యాన్సర్ దగ్గర నుంచి మొదలుకొని అన్ని క్యాన్సర్స్కి కారణమైనటువంటి పొగాకుని అందరూ దూరంగా ఉంచాలి. పొగాకుని ఆపడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ రాకుండా తప్పుని ఎప్పుడైనా గుర్తించి పొగాకుని ఆపడం ద్వారా మీ లైఫ్లో కాదు, మీ ఫ్యామిలీని కూడా, అలాగే మన జిల్లాని, అలాగే రాష్ట్రాన్ని, అలాగే దేశాన్ని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తాయి. హెల్త్ కేర్లో ఇవాళ పొగాకు వల్ల జరిగే నష్టాలకి చాలా డబ్బులు జరిపించడం జరుగుతుంది. టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ మాట తెలియని వాళ్ళు ఉండరు. ఏ సినిమాకి వెళ్ళినా, ఏ ఓటీటీ షో చూసినా ఇదే ఉంటుంది. అయినా కానీ సంవత్సరానికి 13 లక్షల మంది టొబాకో కారణంగా ఎందుకు చనిపోతున్నారంటే అది ఒక వ్యసనంగా మారుతుంది. చిన్న వయసులో ఒక చిన్న అలవాటుగా స్టార్ట్ అయ్యి అలా దానికి అడిక్ట్ అయ్యి తర్వాత దానికి బానిసలుగా మారుతూ ఉన్నారు. ఈ హ్యాబిట్ని బ్రేక్ చేద్దాం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ క్యాంపెయిన్ జరిపించడం జరుగుతుంది. సో పొగాకు దూరం అవుదాం.